సో మనం ఒకటో అధ్యాయంలో ఉమ్, అర్జునుడు యుద్ధం చేయకపోవడానికి గల కారణాలని చూసాం. రెండో అధ్యాయంలో శాంక సాంఖ్యయోగం ద్వారా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు బోధించడం జరిగింది. ఆ తర్వాత ఉమ్, ఉమ్, మూడో అధ్యాయంలో కర్మయోగకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఈ మూడు, నాలుగు, 5 అధ్యాయాల వరకు ఆ, కృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ 5వ అధ్యాయంలో కర్మయోగము మరియు కృష్ణ చైతన్యము అని అనేసి రెండింటిని తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా భగవంతుని గురించి తెలుసుకోవడానికి వివిధ మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఒక్కొక్క దాన్ని వివరిస్తూ వస్తున్నాను అనమాట. సో ఆ, జ్ఞానయోగము, అది సాంఖ్యయోగము, ఆ తర్వాత కర్మయోగము, మరియు కృష్ణ చైతన్యము, తర్వాత ధ్యాన యోగము, ఆ తర్వాత అష్టాంగ యోగము, ఆ, జ్ఞాన యోగము, చివరగా భక్తి యోగము. సో ఇన్ని పద్ధతులు ఉంటాయన్నమాట భగవంతుని గురించి తెలుసుకోవడానికి, లేదా భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడానికి. సో దాంట్లో మొదటగా మనకి సాంఖ్యయోగము అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం, వీటన్నిటితోటి ఇది సాంఖ్యయోగానికి సంబంధించింది. తర్వాత ఆత్మకు సంబంధించినటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ, జ్ఞాన యోగంలో కొద్దిగా వివరణ ఇచ్చారు. ఇక పూర్తిగా 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో కర్మయోగకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేస్తూ వచ్చారన్నమాట. సో ఈరోజు 5వ అధ్యాయంలో కృష్ణ చైతన్యము మరియు కర్మయోగము మరియు కృష్ణ చైతన్యం అనే దాన్ని వివరించడం జరుగుతుంది. సో 4వ అధ్యాయంలో మనం చూసాం ఈ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందడం జరిగింది అని అనేసి. సో ఈ జ్ఞానాన్ని మొదటగా శ్రీకృష్ణుడు వివస్వానికి బోధించడం జరిగింది, అంటే సూర్యదేవుడికి బోధించడం జరిగింది. అక్కడి నుంచి మనువు ద్వారా ఇక్ష్వాకులకు వచ్చింది. సో అయితే ప్రస్తుతం ఈ గురు శిష్య పరంపర ఆ, కట్ అయిపోవడం వలన మళ్ళీ తిరిగి ఈ యోగ పద్ధతిని నీకు వివరిస్తున్నాను అని అనేసి అర్జునుడు కృష్ణుడికి తెలియజేశాడు. అలాగే మనం చూసాం ఇది ఎంత పురాతనమైనది అంటే సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం ఇది సూర్య భగవానునికి బోధించడం జరిగింది అనేసి ఈ భగవద్గీత అనేది. సో తర్వాత మనం ప్రామాణికమైనటువంటి ఆచార్యులని ఆశ్రయించడం, తర్వాత 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి: కర్మ, వికర్మ, అకర్మ అని అనేసి. సో ఇవన్నిటిని తెలుసుకునేసి ఇప్పుడు 5వ అధ్యాయంలో ఈ క్రింది విధంగా శ్లోకాల క్రమం ఉందన్నమాట. 1 నుంచి 12 శ్లోకాలలో ఈ ప్రపంచంలో ఉండి మనం ఎలా వ్యవహరించాలి అని అనేది, తర్వాత ఏదైనా పని చేయడానికి దానికి 3 కర్తలు ఉంటారు, అది 13 నుంచి 16 శ్లోకాలలో చెప్పడం జరిగింది. మరియు ఈక్వల్ విజన్, సమాన దృష్టి ఉండాలి అని అనేసి 17 నుంచి 26 శ్లోకాలలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 27 నుంచి 29 శ్లోకాలలో శాంతి సూత్రాల గురించి తెలియచేయడం జరిగిందనమాట. ఓకే, సో అవేంటో మనం ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. సో అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడనమాట. ఒక విషయాన్ని బోధించిన తర్వాత ఒక మంచి విద్యార్థిగా ప్రశ్నలు రావడం అనేది సహజం. సో ఆధ్యాత్మిక విద్యా బోధన ఎలా ఉంటుందంటే శిష్యులు ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి గురువులు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ విద్యా వ్యవస్థ, ఆధునిక విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందంటే గురువులు పాఠాలు చెప్తారు,
శిష్యులు ఎగ్జామ్లు రాయాల్సి వస్తుంది అన్నమాట, సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది ప్రశ్నలు అడిగినప్పుడు. సో దీనికి ఆపోజిట్ అన్నమాట ఆధ్యాత్మికం అనేది. ఓకే. సో అలాగే ఇక్కడ అర్జునుడు తన యొక్క ఒక సందేశాన్ని ఇక్కడ వెళ్ళబుచ్చుతున్నాడు అనమాట. అర్జున వాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశశి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మ త్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటి అందు ఏది ఎక్కువ శ్రేయదాయకమో దయతో నాకు ఖచ్చితంగా తెలియజేయము అని అనేసి. సో ఫస్ట్ కృష్ణుడు అన్నాడు నువ్వు కర్మాన్ని త్యాగం చేయమని అనేసి. మళ్ళీ రెండో వైపు ఏమని చెప్తున్నాడు, భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు, భక్తితో కూడినటువంటి కర్మను చేయమంటున్నావు. మామూలుగా చాలామంది ఏమనుకుంటారు, భక్తిలోకి వచ్చేసామంటే ఇక భౌతికంగా ఏదైతే కార్యాలు చేస్తున్నాడో ఆ కార్యాలు చేయవలసిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ చేసే కర్మని కృష్ణుడికి భక్తిగా కృష్ణుని కోసం, కృష్ణుని సంతృప్తిపరచడానికి కోసం చేస్తున్నామననేసి భక్తియుత కర్మగా చేయాలి అననేసి చెప్తున్నావు. సో ఈ రెండిట్లలో నాకు ఏది శ్రేయోదాయకమో ఖచ్చితంగా తెలియచేయము అని అనేసి అంటున్నాడు అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇంకొక ప్రశ్న వేయడం జరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం అది చూస్తాను. మనం ఇప్పుడు 5వ అధ్యాయంలో ఉన్నాం కదా. 5 యా ఓకే. సో ఈ ప్రశ్న వేసిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు దానికి సమాధానంగా, శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరాభౌ త్యస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి. శ్రీకృష్ణ భగవానుడు సమాధము మసిగాను, కర్మ సన్యాసము భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే, కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. సో కర్మని సన్యాసించడం అనేది ద్వారా కూడా మోక్షానికి మార్గమే, మరియు భక్తియుతంగా ఆ కర్మను ఆచరించడం కూడా మోక్షమే కలుగుతుంది. కానీ ఈ రెండిట్లలో ఏది చేయాలి అంటే భక్తియుత కర్మ చేయాలి అని అనేసి, అంటే భక్తితో కూడినటువంటి కర్మలు చేయాలి అని అనేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అనమాట. సో ఈ ఈ ఈ అండర్స్టాండింగ్ రావాలి అందరికీ కూడా. ఏంటి, మనం భక్తితో కూడినటువంటి కర్మలు చేయాలి. మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో ఆ కర్మలు అన్నీ కూడా భక్తితో, దానికి భక్తి జోడించాలి అనమాట, డివోషన్. ఇంతకుముందు మనం చేసే కర్మలన్నీ కూడా ఎవరి కోసం చేస్తూ వచ్చాం, మన కోసం చేస్తూ వచ్చాం, మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ వచ్చాం అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేయమంటున్నారు, అదే కర్మని కృష్ణుని సంతృప్తి పరిచే విధంగా చేయమంటున్నారు. సో ఆ మనలో ఆ భావం రావాలి, మనం ఇంద్రియ తృప్తి చేస్తున్నాం అనేది కాకుండా కృష్ణుని సంతోషం కోసం చేస్తున్నాము అనే విధంగా ఆ కర్మను వర్ణరించాలి లేదా కర్మలను చేయాలి అని చెప్తున్నారు. సో ఆ యాటిట్యూడ్ మనకి చేంజ్ కావాలి అన్నమాట, ఆ భావం అనేది రావాలి అనేసి కృష్ణుడు తెలియజేస్తున్నాడు. సో ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళు అది ఉత్తమమైనది అని అనేసి చెప్తున్నారు. సో సన్యాసానికి సరైన అవగాహన ఏంటంటే, ప్రాపంచికతయ బుద్ధ్యా హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారిపై వారి వైరాగ్యము అసంపూర్ణంగా చెప్పబడుతుంది. సో ఎవరైతే ముక్తి సాధించాలని ఉంటారో అలాంటి వ్యక్తులు
భగవంతునికి చెందిన వస్తువులను భౌతికంగా భావించి త్యజించకూడదు అని అనేసి అంటున్నారనమాట. సో మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ భావంలో పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను భౌతికంగా భావించి త్యజించట్లేదు. ఏ వస్తువైనా కానీ, సెల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఆ, కార్లు కానివ్వండి, ఆ, ఏదైనా కానీ మనం ఏం చేస్తున్నాం? మామూలుగా ఇవన్నీ కూడా చూస్తే ఏంటి, భౌతికమైనటువంటివి. సో ఇలాంటి ఆ, వస్తువులు ఎక్కువగా వీటికి అటాచ్ అయి ఉండటం కానీ, వీటికి ఆకర్షితులై కానీ ఉండకూడదు. సో మామూలుగా అందరూ ఏంటి, ఇవి కావాలని కోరుకుంటారు. నాకు ఇది ఉండాలి, నాకు ఈ వస్తువు ఉండాలి, ఆ వస్తువు ఉండాలి అని అనేసి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే భక్తులు కూడా అవే వస్తువులను వాడుతున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి మధ్యన తేడా ఏంటి అంటే, వీళ్ళు ఈ భక్తులు అనేవారు ఈ వస్తువులని, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులని అవి భౌతికంగా భావించట్లేరు, వాటిని త్యజించట్లేరు. వాటిని ఏం చేస్తున్నారు? కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి లేదా భగవత్ కార్యాలు చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. సో అలా కాకుండా ఈ వస్తువులని భౌతికంగా భావించి వదిలేసామనుకోండి, వాడట్లేదనుకోండి, అప్పుడు మనం చేసేటువంటి వైరాగ్యం, త్యాగం ఏదైతే ఉంటుందో అది అసంపూర్ణమని చెప్పుతున్నారు. సో మళ్ళీ అయోమయం, కర్మ లేదా వైరాగ్యం. సో భక్తియుత కర్మ, అసంపూర్ణ వైరాగ్యం. శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. ఆత్మ కర్మశీలి, కొనసాగించుట కష్టతరం. అలాగే ఈ భక్తియుత కార్యాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది? మన హృదయం కూడా శుద్ధి కాపాడుతుంది అన్నమాట. సో ఈ వస్తువులన్నీ ఉపయోగిస్తున్నప్పుడు కూడా మనం కృష్ణ చైతన్యం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి మన హృదయం అనేది శుద్ధి పడుతూ వస్తుంది. ఇక్కడ ఏమైతుంది? హృదయాన్ని శుద్ధి చేయదు. ఇంకేంటి? ఇంద్రియాలన్నీ కూడా ప్రాపర్గా నియుక్తమై ఉంటాయి, ఎంగేజ్ అయి ఉంటాయి. ఈ అసంపూర్ణ వైరాగ్యం ఉన్న వాళ్ళు వాటిని బయటికి, అమ్మో అది వాడకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు, ఈ కంప్యూటర్ వాడకూడదు, కార్లలో తిరగొద్దు, అక్కడ ఉండొద్దు, విలాసమైనటువంటి భవనాలలో ఉండకూడదు అనేది ఉంటుంది. కానీ అంతరాత్మలో ఏముంటుంది మనకి? అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. సో అప్పుడు ఇంద్రియాలతోటి పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏవైనా వస్తువులు వాడుతున్నప్పటికీ కూడా అది కృష్ణుడి కోసం వాడుతున్నాం కాబట్టి, కృష్ణుని సేవలో ఉపయోగిస్తున్నాం కాబట్టి అది సంపూర్ణంగా వైరాగ్యంగా ఉన్నట్లే అన్నమాట. ఇక్కడ లోపల మనకి ఇంకా కోరికలు అనేవి ఉంటాయి కాబట్టి అది అసంపూర్ణమైనటువంటి వైరాగ్యం. ఇక్కడ ఏం చేస్తున్నారు? భక్తియుత సేవ కర్మలు చేయడం ద్వారా భగవంతుని త్వరగా పొందగలం. వేరే ఇక్కడ చాలా జన్మలు పడుతుంది అని అనేసి. సో ఈ భక్తియుత కర్మ చేయడం అంటే ఒకసారి చాలాసార్లు శ్రీల ప్రభుపాల వారికి కొంతమంది ప్రశ్నించడం జరిగింది. స్వామీజీ, మీరంతా సన్యాసులు, మీరు విలువైనటువంటి వాహనాలు కానీ, విలువైనటువంటి ప్రదేశాలలో కానీ, అంటే చాలా విలాసవంతమైనటువంటి ప్రదేశాలలో కానీ మీరు ఉండకూడదు కదా అని అనేసి. కానీ శ్రీల ప్రభుపాలు అంటారు, ఇవన్నీ మేము కృష్ణుడి కోసం చేస్తున్నాం కాబట్టి వీటిని మేము ఉపయోగిస్తాం అని అనేసి తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా, ప్రభుపాల్ వారి యొక్క గురువు గారు కూడా ఆ, భారతదేశంలో ప్రచారం చేయడం కోసం ఆయన ఆ, ట్రైన్ రైలు మార్గాలలో, కార్లలో తిరిగేవారు అనమాట. సో ఇది స్వాతంత్రం ఆ, రాకముందు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో అన్నమాట. సో ఆ కాలంలో సన్యాసులు అనే వాళ్ళు ఏంటంటే ఈ భౌతిక ఆ, పరమైనటువంటి ఏ వస్తువులను కూడా వాడేవాడు కాదనమాట. సో ఎక్కడికైనా ప్రయాణించాలన్నా కాలినడకన ప్రయాణించడం, వెళ్ళడం, అలా వేరే రకమైనటువంటి ఏ రకమైనటువంటి వస్తువులు వాడేవారు కాదు. కానీ
ఈ శ్రీల ప్రభువుల వారి గురువుగారు ఏం చేసేవారంటే వాళ్ళు రైళ్లల్లో సెకండ్ ఏసీలు ఏసీ ప్రయాణాల్లో కావించడం, ఆ తర్వాత కార్లు వాడటం, కార్లలో తిరిగి ప్రచార కార్యక్రమం నిర్వహించడం చూసి ఆ సమయంలో ఉన్నటువంటి ఇతర సన్యాసులందరూ కూడా ఈయనని ఆ, ఆ, కొన్ని కొన్ని సందర్భాలలో ఈ సన్యాసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అని కామెంట్లు చేసేవారు. కానీ ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఖండిస్తూ, తిరస్కరిస్తూ నేను కృష్ణుని సేవ కోసం వీటన్నిటిని ఉపయోగిస్తున్నాననేసి చెప్పేవారు అనమాట. ఈ మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం 7వ శ్లోకంలో, వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం, పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనస్సు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరించడం. ఓకే. సో ఎలా చేయాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాం వస. ఫలములన్నింటినీ భగవానునికి అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మమును నిర్వహించేవాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో ఎలాగైతే తామర ఆకు వాడి నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ దానికి తడి అనేది అంటదు. అలాగే ఈ భగవత్ కార్యాలు, భక్తి కార్యాలు చేసుకుంటూ భక్తియుత కర్మలు చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సమాజంలో ఈ ప్రకృతి త్రిగుణాలలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావానికి లోను కాకుండా తన కార్యాలని, ధర్మమైనటువంటి కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడు అనేసి. సో మనం ఐసోలేటెడ్గా ఉండలేం, అంటే ఎలోన్గా ఉండి మనం భక్తి కార్యాలు చేయలేం. మనకు అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ఈ సమాజంలోనే, ఈ సమాజంతో అవసరం ఉంటుంది. సో కాబట్టి మనం ఈ సమాజంలో ఉంటూ భక్తి కార్యాలు చేస్తూ ఉండాలి. అయితే ఇప్పటివరకు ఏంటంటే ఈ సమాజంలో ఉంటూ కార్యాలు చేస్తూ వచ్చాం, కానీ వాటి యొక్క ప్రభావానికి ఆకర్షితులమైపోయి కార్యాలు నిర్వహిస్తూ వచ్చాం. ఇప్పుడేంటి, అలా భౌతిక త్రిగుణాలకు ఆకర్షితులు కాకుండా, వాటి చేత ప్రభావితం కాకుండా భక్తి కార్యాలు ధర్మమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి అనేసి ఇక్కడ అర్థం అన్నమాట. సో అలాంటి వ్యక్తి అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరు కూడా అతనికి ప్రియమైన వారు అవుతారు. సో ఎవరైతే ఈ విధంగా ఈ సమాజంలో ఉంటూ భక్తి కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళేంటి, ఆయన అందరికీ ప్రియమైన వాడు అవుతాడు మరియు అతనికి ప్రియమైన అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ప్రియమైన వారు అవుతారు అనేసి చెప్తున్నారు. సో ఈ పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు. సో ప్రపంచంలో ఈ త్రిగుణాలు ఉన్నప్పటికీ, సత్వ రజోతమ గుణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా రజోతమ గుణాలచే ప్రభావితం కాడు అనేసి అంటారు. మరియు శాంతిని పొందుతారు, ఫలితం గురించి ఆలోచన ఉండదు. సో ప్రశాంతమైనటువంటి జీవితం. ఆయనకు తెలుసు ఈ కార్యం భగవంతుడి కోసం చేస్తున్నాం, అది భగవంతుడు దాన్ని సక్సెస్ చేయాలని అనుకుంటారు, లేదా భగవంతుని ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. సో దాని గురించి ఫలితం ఏమవుతుంది అనేది ఆందోళన ఉండదు. అయితే ఆ కార్యం నిర్వహించేటప్పుడు మాత్రం తన శాయశక్తుల ప్రయత్నించాలి అన్నమాట, కృషి చేయాలి. అంతేగాని భగవంతుడు చూసుకుంటాడు కదా అనేసి మనము ఏమీ చేయకుండా ఉండడం కాదు. ఇంకా 13 నుంచి 16 శ్లోకాలలో ముగ్గురు కర్తల నుంచి చెప్తున్నారు. సో అవేంటివో చూద్దాం. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు ఆజ్ఞేన అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహమునందుచుందురు. సో మామూలు క్రిస్టియన్స్ ఏమంటారు, జీసస్ విల్ టేక్ ఆల్ మై సిన్స్. సో యేసుక్రీస్తు ప్రభువు నా పాపములను తీసుకుంటాడు, స్వీకరిస్తాడు అనేసి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, భగవానుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ ఆయన గ్రహించడు, ఆయనను అయినను జీవులు వారి నిజ జ్ఞానం. సో ఈ జీవులు
ఆ, మోహానికి గురైపోయేసి అజ్ఞానం చే మోహానికి గురవుతూ ఉంటారు అని అనేసి చెప్తున్నారు అన్నమాట. సో ఆత్మ కోరికలు తన స్వేచ్ఛ సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. పరమాత్మ ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరు ఈ ముగ్గురు డూయర్స్ ఎవరు అంటే ఆత్మ, పరమాత్మ మరియు ఈ భౌతిక ప్రకృతి. సో ఆత్మ ఏం చేస్తుంది? కోరికలు కోరుతుంది. తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి ఏ అవి కోరుకుంటాయి అన్నమాట. అయితే పరమాత్మ మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చడు. మనం చేసినటువంటి కర్మఫలం ఆధారంగా మంజూరు చేయబడతాయి. సో మనం ఎంతైతే కష్టపడతామో ఆ కష్టపడడానికి తగ్గట్టుగా ఫలితం అనేది వస్తుంది. ఇక భౌతిక ప్రకృతి చేపడుతుంది కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టాను. సో మనం మన కోరికలు ఎలాంటి, ఈ ఆత్మ ఎలాంటి కోరికలు అయితే కోరుతుందో అలాంటి ఆ, చర్యలను చేస్తూ ఉంటామట. సో సత్వగుణంలో ఉన్నట్లయితే సత్వగుణంలో ఉన్నటువంటి కార్యాలు ఆచరిస్తూ ఉంటాం. అలాంటి కార్యాలు చేపడతాం. రజోగుణంలో ఉన్నట్లయితే రజోగుణ కార్యాలు చేపడతాం. తమో గుణంలో ఉన్నట్లయితే తమో గుణ కార్యాలు చర్యలు చేస్తూ ఉంటాం అనేసి. సో ఈ మూడిటికి సంబంధాలు జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కోరికలు. జీవుడు కోరికలు కోరడం, ఈశ్వరుడు కర్మఫలం ఆధారంగా ఆదేశాలు ఇవ్వడం, అప్పుడు ప్రకృతిలో ఈ కార్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటూ ఉంటాడు. సో ఎప్పుడైతే మన కోరికలు భౌతికంగా ఉంటాయో అప్పుడు ఏమవుతుందట? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేసి కోరుకుంటే అతను ఎప్పుడు కూడా ఇంకా ఉన్నతమైనది కావాలనే కోరుకుంటాడు. సో మనకి చిన్నప్పుడు సింపుల్ ఫోన్ ఉండేది, నోకియా 3310. తర్వాత ఏమైపోయింది? ఇంకా కొంచెం పెద్ద మోడల్ కావాలనుకున్నాం. ఆ తర్వాత దాంట్లో కలర్ ఫోన్ వచ్చింది, అది కావాలనుకున్నాం. ఆ కలర్ ఫోన్ తర్వాతకి టచ్ స్క్రీన్ అనుకున్నాం. టచ్ స్క్రీన్ నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్. సో ఇలా కోరికలు, ఇక ఐఫోన్ తర్వాతకి ఇంకేం వస్తాయో, ఇంకా అవి కావాలి, ఇవి కావాలని ఇలా అప్గ్రేడ్ అవుతూ అవుతూ 17 వరకు వచ్చామన్నమాట. ఐఫోన్ 17 వరకు వచ్చింది. అంతవరకు ఇంకా 17 కాదు, మళ్ళీ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో జీవుడు కోరికలు కోరడం, ఈశ్వరుడు వాటిని తిరస్కరించబడినప్పుడు లేదా కర్మఫలం ఆధారంగా దాన్ని తిరస్కరిస్తారు. సో జీవుడు విసుగు మరియు నిస్సహాయాలకు గురవుతాడు. సో ఎప్పుడైతే మన కోరికలు తీరవో అప్పుడు విసుగు చెందడం మరియు నిస్సహాయతకి గురవుతూ ఉంటాడు అన్నమాట. సో మరి మన కోరికలను ఎలా శుద్ధి చేయడం అని అంటే అప్పుడు తెలుసుకోవాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునీచైవ సుభాకే చ పండిత సమదర్శిన. సో వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానమును కలిగిన వారెవరచే వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునక మాంసం తినువానని సమదృష్టితో వీక్షించుదురు. అంటే ఆ, ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు బ్రాహ్మణుని కానీ, ఏనుగును కానీ, ఆవును కానీ, శునకమును కానీ, ఆ శునక మాంసమును తినేవాడిని, చండాలుని కానీ అందరినీ సమానంగా చూస్తారు. సో అందరినీ సమానంగా చూడడం అంటే అందరి హృదయాలలో పరమాత్మ ఉంటాడు, మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరి హృదయాలలో జీవుడు ఉంటుంది. ఆ జీవుడు భగవంతునికి సంబంధించిన వాడు. ఇది సమదృష్టితో చూడడం అన్నమాట. సో అన్నీ సమానమే కదా అని అనేసి మనం కుక్కతోటి ఆ, దాన్ని ఉద్రేకపరచాం. ఓకే. సో అన్నీ సమానంగా చూడడం అంటే అందరి హృదయాలలో పరమాత్మ మరియు భగవంతుడు ఉన్నాడు అని అనేసి ఆ విధంగా ఆత్మస్థాయిలో పనిచేయడం. సో తమను తాము చూసుకోవడం, ఇతరులను చూడడం. సో ఇతరులను చూసినప్పుడు ఏంటి? వాళ్ళ హృదయాలలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అనేసి ఆలోచించడం అన్నమాట. సో బాధలోనూ ఆనందంలోనూ ఒకేలా వ్యవహరిస్తారు మరియు సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాలను వదిలేస్తారు.
ఇంకా శాంతియుతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. సో ఎప్పుడైతే మనకు ఈ ఆత్మ యొక్క స్థితిలో మనం ఆలోచించడం జరుగుతుందో అప్పుడు దుఃఖంలోనూ సంతోషంలోనూ ఒకేలా వ్యవహరిస్తారనమాట. కాకపోతే చాలామంది ఏం చేస్తారు, ఈ జ్ఞానం లేక కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు బాధలోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మరియు ఆ డిప్రెషన్లో ఎన్నో రకాలైనటువంటి ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. అలాగే విజయాన్ని సాధించినప్పుడు ఆనందం పొందుతారు. ఆ ఆనందంలో కూడా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ఆ, అవాంఛిత డెసిషన్స్ తీసుకునేసి మళ్ళీ వాళ్ళ యొక్క డౌన్ఫాల్ అనేది అవుతుంది అనమాట. సో అలా కాకుండా విజయం సాధించినా లేకుంటే కష్టాలున్నా సుఖాలున్నా కానీ బ్యాలెన్స్డ్గా జీవించాలి అని అనేసి ద- చెప్తున్నారు అనమాట. ఇక సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు, అంటే పీస్ఫుల్గా, పేషెన్స్. సో ఏదైనా కార్యం అనుకున్న విధంగా జరగట్లేదు అంటే దీని వెనకాతల భగవంతుని యొక్క పర్మిషన్ లేదు, భగవంతుని యొక్క అనుగ్రహం లేదు అని అనేసి ఆ, ఆ కార్యం జరగనందుకు నిరుత్సాహం చెందరు అన్నమాట. ఓకే. ఇక తను నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాలను వదిలివేస్తారు. సో వాళ్ళ యొక్క కెపాసిటీ ప్రకారంగా పనిచేయడం ప్రారంభిస్తారు అన్నమాట. సో నా కెపాసిటీ ఏంటిది, నేను ఎంతవరకు పని చేయగలను అనేసి. ఇక శాంతియుతమైనటువంటి జీవనాన్ని గడపడం. సో నిజమైన సోదరభావం, ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలా భావిస్తారు. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఆ, పరమాత్మ ఉంటాడు కాబట్టి అందరినీ గౌరవిస్తూ ఉంటాడు అన్నమాట. సో 22వ శ్లోకంలో చెప్తున్నారు, ఏ హి సంస్పర్శజ భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధివంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖము కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆద్యంతంలో కూడి ఉన్నందున తెలివిగాడు వాడు వాని యందు ప్రేమను పొందడు. సో ఈ ఇంద్రియ సంపర్కంచే కలుగు దుఃఖం బుద్ధివంతమైన వాడు వాటిలలో పాల్గొనడు అని అనేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సుఖముల యందు ఆది అనేది ఉంటుంది మరియు అంతము అనేది ఉంటుంది. సో ప్రారంభించినప్పుడు ఆనందంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ అది ఆ వస్తువు ఎప్పుడైతే కోల్పోతామో అది కోల్పోయినప్పుడు అంతంలో దుఃఖం అనేది కలుగుతుంది అనమాట. సో అందుకనేసి ఈ బుద్ధిమంతుడైన వాడు ఈ ఇంద్రియ సంపర్కంలోకి వెళ్ళడు అని అనేసి చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి, ఫొటోస్. సో ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క జంతువు తన ప్రాణాన్ని కోల్పోతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ చిత్రం చూశారు కదా, ఇందులో ఏనుగు పడిపోయింది. సో ఇది ఆ ఇంత పెద్ద బలవంతమైనటువంటి ఏనుగుని ఒక చిన్న వ్యక్తి దాన్ని నియంత్రిస్తాడు. సో దీన్ని ఎలా నియంత్రించగలిగే స్థితికి తీసుకొస్తాడు అంటే, ఈ ఏనుగు ఇంకొక ఆడ ఏనుగు మగ ఏనుగు యొక్క స్పర్శ చేత అది భ్రమించబడుతుంది అన్నమాట. సో ఏదైనా ఒక ఏనుగుకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఈ మగ ఏనుగుని తీసుకొచ్చేసి ఆడ ఏనుగు సమక్షంలో పెడతారు. అయితే దానికంటే ముందు దాన్ని ఒక పెద్ద గుంతలో గుంత చేసి పెడతారు, పైన కప్పేసి ఉంటుందన్నమాట. దానికి తెలియదు ఇక్కడ గుంత ఉంది అని అనేసి. సో ఎప్పుడైతే అవి రెండు ఆడుకుంటుండడం జరుగుతుంటాయో ఆడ ఏనుగు ఆ గుంతలో పడిపోతుంది. సో అలా గుంతలో పడిపోయిన తర్వాత ఒక 3-4 డేస్ పాటు దానికి ఆ, కావలసినంత ఆహారాన్ని పెట్టక ఫాస్టింగ్ చేపించేసి దాన్ని ఆ, చాలా వీక్గా తయారు చేస్తారనమాట. సో అలా వీక్ చేసిన తర్వాతకి మళ్ళీ దాన్ని బయటకు తీసేసి అప్పుడు దానికి కమాండ్స్ ఇస్తూ ఉంటారు, అంటే ఆదేశాలు ఇస్తూ ఉంటారు. సో నువ్వు కాలు మీద నిలబడు అంటే అది కాలు మీద నిలబడుతుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, నిలబడు అంటే నిలబడుతుంది. సో అలా చేసినప్పుడు దానికి ఫుడ్ వేస్తారనమాట. సో కండిషన్ చేస్తారు.
సో ఎప్పుడైతే వాడు చెప్తాడో ఆ కమాండ్తో పాటు అది ఫాలో అవుతుంది. అలా ఫాలో అయినందుకు దానికి ఫుడ్ దొరుకుతుంది. సో బ్రెయిన్లో ఆ విధంగా దాన్ని ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అది కంట్రోల్ చేయబడుతుంది. ఓకే. ఆ తర్వాత ఈ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఇన్సెక్ట్స్ ఏంటంటే కాంతికి ఆ, ఆకర్ష ఆకర్షితులైపోయేసి, అంటే లైట్కి, వెలుగు వెలుగుకి, ట్యూబ్ బల్బ్, ఎలక్ట్రిక్ బల్బ్ కానీ ల్యాంప్ కానీ ఉంటుంది కదా, దీపము. సో ఆ దీపానికి చూసేసి అవి అట్రాక్ట్ అయిపోయేసి మంటల్లో కాలి చనిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఆ, ఇక్కడ ఫ్లవర్ ఉంది, లోటస్ ఫ్లవర్ కింద బీ ఉంది, ఈగ. సో అదేంటంటే ఆ లోటస్లో ఉన్నటువంటి స్మెల్కి ఆకర్షణ పొందేసి అది ఆ లోటస్ ఫ్లవర్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఏమవుతుంది, లోటస్ ఫ్లవర్ ముడుచుకుపోతుంది అన్నమాట. సో అలా ముడుచుకుపోయేసి అది తన ప్రాణాన్ని కోల్పోతుంది. సో అలాగే ఇక్కడ ఫిష్ కూడా అలాగే అనమాట. నాలుక ద్వారా అది తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఫిషర్మ్యాన్ తనకు ఒక ఎర వేసేసి దాన్ని కంట్రోల్ చేసేస్తాడు. దాని ప్రాణాన్ని కోల్పోతుంది. ఆ తర్వాత ఇక్కడ జింక ఉంది. సో ఆ జింక ఏంటంటే స్మెల్ అన్నమాట. సో దాని నాభికి ఒక రకమైన, నాభిలో నుంచి ఒక రకమైనటువంటి మంచి అట్రాక్టివ్ స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ జింక అనుకుంటుంది అడవిలో ఎక్కడి నుంచో ఈ స్మెల్ వస్తుంది అని అనేసి అది పరిగెడుతూ 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 చివరికి అలసిపోయేసి తన ప్రాణాన్నే కోల్పోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ వీటన్నిటి నుంచి నేర్చుకునేది ఏంటంటే ఈ ఒక్కొక్క ఇంద్రియం ద్వారా పొందేటువంటి ఆ తృప్తి లేదా ఆనందం ఏదైతే కోరుకున్నాయో ఆ ఒక్క ఇంద్రియం ద్వారా వాటి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి అన్నమాట. కేవలం ఒకే ఒక ఇంద్రియం ద్వారా అవి ప్రాణ సంకటంలో పడిపోయాయి లేదా ప్రాణాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంటున్నాయి. మరి మనకి ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి. మనకి ఈ 5 ఇంద్రియాలతోటి కూడా మనం పోరాటం చేస్తూ ఉండాలి. సో ఈ జంతువుల కంటే మనకు ఉన్నటువంటి డేంజర్ ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 5 టైమ్స్. సో కాబట్టి మనం ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఇంద్రియాలు, 5 ఇంద్రియాల ద్వారా ఏ ఒక్క ఇంద్రియం ద్వారా కానీ మన ప్రాణాన్ని కోల్పోవచ్చు. సో కాబట్టి చాలా 5 టైమ్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరైతే తెలివైన వాడు ఉంటాడో వాడు ఇలాంటి ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాన్ని నుంచి దూరంగా ఉంటాడు అని అనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అలా ఉండాలి అని అనేసి తెలియజేస్తున్నారు. సో ఇక శాంతి సూత్రాలు: భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతి. నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగాను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభమును గూర్చిన వాణిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖం నుండి విడవడి పరమశాంతిని పొందును. సో ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎవరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, మనము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు భగవద్గీతలో, ఈ అన్నిటికీ కూడా చరమభోక్త ఎవరయ్యా అంటే దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు, మరియు ఆయన సర్వలోకములకు దేవతలకు ప్రభువు, మరియు సకల జీవులకు లాభాన్ని కూర్చేవాడు అని తెలుసుకునేసి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం పరమశాంతిని పొందుతాము. సో ఇక్కడ ఉన్నటువన్నీ కూడా ఆనందం ఎవరి కోసం అంటే భగవంతుని కోసం అనేసి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం శాంతిని పొందుతాము. అంతవరకు అది తెలుసుకోనంతవరకు, ఆ అజ్ఞానంలో ఉన్నంతవరకు మనం శాంతిని పొందలేము
ఆ ప్రశాంతతని కోల్పోతామన్నమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆ, భగవంతుని యొక్క సంతృప్తి కోసం ఆయనే వీటికన్నిటి కూడా చరమభోక్త, ఆయనే ఇక్కడ అన్నిటికీ కూడా ప్రభువు అనేసి మనం తెలుసుకోవాలి. భోక్తారాం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు. అండ్ సుహృదాం సర్వభూతానం, సర్వభూతానం అన్ని జీవులకు సుహృదయము, సుహృదుడు అంటే శ్రేయోభిలాషి అని అనేసి. సో ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటామో అప్పుడు శాంతిని పొందుతామని అనేసి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే నిజమైన భోక్త ఎవరు? శ్రీకృష్ణుడు అన్నమాట. దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. సో ఇక్కడ ఉన్నటువంటి గోపబాలురందరికీ అది తెలుసు. సో వాళ్ళు తెచ్చేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎవరికి సమర్పిస్తారు? కృష్ణుడికి సమర్పిస్తారు. ఓకే. ఎందుకు? ఆయన నిజమైన భోక్త కాబట్టి, మరియు సర్వలోక మహేశ్వరం నిజమైన నియంత్రకుడు. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ నియంత్రించేది ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు, మనం కాదు. మనం అనుకుంటాం మనం కంట్రోల్ చేయాలని చూస్తాం. మన తల్లిదండ్రులని, మన ఇంట్లో కుటుంబ సభ్యులని, మన పైన ఆఫీసులో మన కింద పనిచేసే వాళ్ళని, ఈ సమాజాన్ని, నాయకుడైతే ఈ సమాజాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. కానీ వీళ్ళ అన్నిటినీ నియంత్రించేవాడు ఎవరు? కృష్ణుడు, విష్ణువు అని అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అండ్ సుహృదం సర్వభూతానం, నిజమైన స్నేహితుడు. సో బృందావనంలో చూసినట్లయితే కృష్ణుడు అందరికీ మిత్రుడు అన్నమాట. సో ఇది ఉమ్, ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునే అంశాలు అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ విషయాలని ఆ, అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి శాంతి ఉంటుంది అని అనేసి చెప్తున్నారు. ఓకే. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో ఇప్పుడు మీది అన్మ్యూట్ చేసేసాం. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆ, అడగండి నన్ను. సన్యాసం అంటే ఈ త్యాగం మరియు కర్మయోగం, భక్తితో పనిచేయటం, వీటి మధ్య తేడా ఏమిటి ప్రభుజీ? ఉమ్, ఇప్పుడు అర్జునుడు ముందు యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఓకే. ఉమ్, అంటే ఉమ్, అది ఆయన ఒక క్షత్రియుడుగా ఆయన చేయాల్సినటువంటి కర్మ ఏంటిది? యుద్ధం చేయడం. యుద్ధం. ఉమ్, ఆయన ఎందుకు యుద్ధం చేయకూడదు అనుకున్నాడంటే ఆయన ఆయన ఇక్కడ చెప్పినటువంటి కారణాలు అనమాట. ఆయన ఇంద్రియ వాళ్ళని చంపడం వల్ల మేము ఎంజాయ్ చేయలేకపోతాం, వాళ్ళతో కలిసి పంచుకోలేకపోతాం. ఎందుకంటే ఉమ్, ఆయన యొక్క ఇంద్రియాలని తృప్తిపరచట్లేరు. ఉమ్, సో అందుకనేసి ఆయన ఈ యుద్ధం చేయకూడదు, ఈ పని చేయకూడదు అని అనేసి అనుకున్నాడు. ఓకే. ఉమ్, ఇది ఆయన కర్మ ఉమ్, చేయకూడదు అని అనేసి అనుకున్నాడు. కానీ ఆయన సొంత మామూలుగా ఆయన చేయాల్సినటువంటి కర్మ ఏంటి? ఆయన యుద్ధం చేయాలి ఒక క్షత్రియుడి యొక్క కుటుంబంలో. లేకుంటే ఆయన ఆ గుణాలను కలిగి ఉన్నాడు కాబట్టి. ఓకే. ఉమ్, సో ఆయన ఇలా చేయకుండా ఉండేసి తిరిగి ఆ, మామూలు సాధారణమైనటువంటి వ్యక్తిలాగా జీవించాలనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఆయనను ఎందుకు యుద్ధం చేయాలంటున్నాడంటే ఓకే, నువ్వు ఈ కనీసం ఈ సమాజంలో నిన్న అందరూ ఆ, నువ్వేదో యుద్ధం చేయకుండా ఉన్నావు, వాళ్ళపైన కరుణతోటి దయతోటి నువ్వు యుద్ధం చేయకూడదు అనుకుంటున్నావు అని అనేసి నిన్న అందరూ ఆ, బా వీడు చాలా మంచి పని చేశాడు యుద్ధం చేయకుండా అనేసి పొగుడుతారు అనుకుంటున్నావేమో. కానీ ఉమ్, అందరూ నిన్ను నిందిస్తారు, పిరికివాడుగా చూస్తారు. సో ఒక క్షత్రియుడికి ఇలా పిరికివాడుగా చూడడం అనేది మృత్యువుతో సమానం అని అనేసి ఆ, కా కాబట్టి దీనికోసమైనా నువ్వు యుద్ధం చేయాలి అని అనేసి
ఆయన చెప్తాడు. ఓకే. సో ఉమ్, ఏదో ఉమ్, ఒక విధంగా యుద్ధం చేయడం అనేది కర్మ. ఓకే. ఆయన ఉమ్, ఇంద్రియ తృప్తి కోసమైనా కానివ్వండి, లేదా ఆయనని జనాలు ఈ విధంగా అవమానపరుస్తారని కానివ్వండి, ఇప్పుడు మన ఉమ్. సందర్భంలో చూసుకున్నట్లయితే మన కుటుంబ పోషణ చేయడం కోసమైనా కానీ మనం చేయాల్సినటువంటి పనులు చేయాలి. చేయాలి. అవి చేయకుండా ఉమ్, నిలిపివేయొద్దు. ఓకే. ఓకే. ఉమ్, ఉమ్. సో దానికంటే ఉన్నతమైనటువంటి కారణం ఏం చెప్తున్నారంటే, క్రి- మీరు చేసేటువంటి పనిని మీ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా నా సంతృప్తి కొరకు భగవంతుని చేయండి. సెంటర్. భగవంతుని సంతృప్తి ఉమ్, కొరకు చేయండి. అయితే ఇక్కడ భగవంతుడు ఉమ్, ఎందుకు సంతృప్తి చెందుతాడు ఈ యుద్ధం చేయడం వల్ల అంటే, తిరిగి ధర్మాన్ని స్థాపించవచ్చు. ఉమ్, ఎప్పుడైతే వీళ్ళు ఉంటారో, కౌరవులు ఉంటారో, ఉన్నంత వరకు వాళ్ళు ధర్మం వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఎక్కట్లేదు. సో ఉమ్. వాళ్ళని ధర్మంగా పరిపాలించడం వాళ్ళకి రాదు. సో కాబట్టి ఏం చేయాలి? ఫైనల్గా వాళ్ళని తీసి పక్కన పెడితేనే, మళ్ళీ ధర్మంగా ధర్మం ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాన్ని పునఃస్థాపన. పరిపాలిస్తేనే అది ఉమ్, తిరిగి ధర్మం అనేది స్థాపించబడుతుంది. ధర్మ పునఃస్థాపన. మార్గంలో ప్రజలందరూ కూడా జీవిస్తారన్నమాట. సో అది భగవంతునికి సంతృప్తినిస్తుంది. ఉమ్, అందుకని యుద్ధం చేయాలి అని అనేసి నా సంతృప్తి కొరకు చేయాలి. సో ఎప్పుడైతే మనం భగవంతుని సంతృప్తి కొరకు చేస్తూ ఉంటామో కార్యము, అది భక్తియుత కార్యంగా చెప్పబడుతుంది. అలాంటి కర్మలకి మనకి ఎలాంటి కర్మ ఫలితం అంటుకోదు అనే కదా ఆ ప్రభుజీ. సో అలా ఇలాంటి భగవంతుని కోసం మనం కార్యాలు నిర్వహించామనుకోండి, అప్పుడు దానికి మనకి బంధనం అనేది ఉండదు. అలా కాకుండా మనం మన ఇంద్రియ తృప్తి కోసం కొరకు చేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జన్మ అనేది తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి. అది ఉన్నతమైనదైనా ఓకే. కావచ్చు, ఎలాంటి జన్మైనా కావచ్చు. బట్ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరాన్ని, ఇంకొక జన్మని పొందాలి. ఓకే ప్రభుజీ. సో ఇది అన్నమాట. సో మనం పని చేసేది ఏ పని చేస్తున్నామో ఆ పనిని కంటిన్యూ చేస్తాము. కానీ మన భావం మారుతుంది అన్నమాట. ఆ చేసేటప్పుడు మన యొక్క భావం మార్చుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి అన్నమాట. చేసే ప్రతి కర్మని భగవంతుడితో అనుసంధానం చేసుకొని చేసుకోవాలి. సెంటర్ ఆ, ఆఫ్ భగవాన్ చేసుకొని. ఆ. సో ఇన్ అయితే కేస్ ఇలా వంట చేసేటప్పుడు చేస్తున్నాం అనుకోండి, ఈ ప్రసాదం భగవంతుడి కోసం చేస్తున్నాము అనే భావనలో చేసేసి ఆ ఎస్, తినేది భగవంతుడికి అర్పణ చేసి ప్రసాదంగా తీసుకోవడము, ఎస్. ఇలాంటి పనులన్నీ. అదే కాదు, పొద్దున మనం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ ఏ పనులు అయితే చేస్తామో అలా చేసే ప్రతి పని కూడా ఎవరి కోసం చేస్తున్నాం? భగవంతుడి కోసం అనే ఆ, భావంతో చేయాలి. భగవంతుని సంతృప్తి పరచడానికే చేస్తున్నాం. పిల్లలను పెంచడం, పిల్లలని ఆ, చూసుకోవడం, ఆ, మన ఇల్లు శుభ్రం చేయడం, మీరు ఏ పనైనా తీసుకోండి. మనం మంచి దుస్తులు వేసుకోవడం, ఆ, ఉమ్. తర్వాత మనం ఇక ప్రతిదీ మనం లిస్ట్ రాసుకోండి పొద్దున్న లేచినప్పటి నుంచి. జాబ్ చేస్తున్నా, గిన్నెలు కడుగుతున్నా, ఎస్, ఇల్లు శుభ్రం చేసుకున్నా, ప్రతిదీ భగవంతుడి కోసం చేస్తున్నాం అనే భావన ఎస్, పెట్టుకొని చేయాలి. ఎస్. సో ఇలా భగవంతుని కోసం చేస్తున్నామని భావన చేస్తున్నప్పుడు మనం ఏవైతే నిషేధమైనటువంటి కార్యాలు ఉంటాయో అవి చేయము అన్నమాట, చేయకూడదు. సో మీరే అన్నారు కదా ప్రభు, నేను ఇంతకుముందు దొంగతనం చేసేవాడిని. సో ఇప్పుడు కూడా అదే దొంగతనం చేశాను, కానీ ఆ దొంగతనం చేసేది ఎందుకంటే నేను కృష్ణుడి కోసం చేస్తున్నాను. ఓకే, నువ్వు దొంగిలించిందంతా తెచ్చి గుళ్ళోకి ఇచ్చావంటే ఓకే, కానీ అలా కాదు కదా. ఉమ్. సో ఎస్. ఒకవేళ అలా చేసినా కొంతకాలానికి నువ్వు ఆ ఆ ఇంతకుముందు చెప్పారు, భగవంతుని కోసం ఏ కార్యం చేసినా కానీ దానివల్ల మన హృదయం అనేది పవిత్రీకరించబడుతుంది. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ, చెడు ఆలోచనలు కానీ చెడు భావాలు కానీ తొలగిపోతూ ఉంటాయి. సో అలా తొలగిపోయినప్పుడు ఏదో ఒక రోజు నువ్వు ఆ చెడు కార్యం చేయకుండా నిలిపివేస్తావు.
బట్ ఏ కర్మలైనా ఏ పనులైనా అంటే అవి ధర్మబద్ధంగా ఉన్నాయే చేయాలి కానీ అధర్మంగా అలాంటివి చేయకూడదుగా ఎస్, ప్రభు. అధర్మ కానీ ఇప్పటికిప్పుడు అధర్మమైన కార్యాలు నిలిపివేయి అంటే నిలిపివేయలేడు కదా. సో ఉమ్, కొంతకాలానికి చేసినప్పటికీ కూడా అతనికి హృదయం అనేది పవిత్రీకరణ జరిగి, ఓ నేను ఈ కార్యం, నేను భగవంతుని సంతృప్తి పరచడానికి కార్యాలు చేయాలి. సో దాంట్లో ఇలాంటి కార్యం చేయడం వల్ల భగవంతుడు సంతృప్తి పడడు అనేటువంటి ఆ, జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది వచ్చేసి ఆ ఆ పనులు నిషిద్ధమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి పనులు చేయకుండా నిలిపివేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఫైనల్గా అల్టిమేట్గా చివరికి వచ్చే వరకు అంటే కొంత సమయం తర్వాత తప్పకుండా వాళ్ళు ఎవరైతే చెడు కార్యాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మ్, అలాంటి పాప భగవంతుడి కార్యాల కార్యాలు నుంచి చేయడానికి మనసు మార్చుకొని మంచి వాళ్ళుగా అవుతారు. ఎస్. సో మనం చరిత్రలో ఎన్నో సంఘటనలు చూసాం. చైతన్య మహాప్రభు జగాయి మదాయి లాంటి వాళ్ళను ఉద్ధరించారు. శ్రీల ఉమ్, ప్రభుపాల వారు అనేక మంది అమెరికాలో ఉన్నటువంటి శక్తిలు యువకులు మత్తు పానీయాలకి బానిసలు అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని భక్తి మార్గంలోకి పెట్టడం తీసుకొచ్చారు. వలన, ఉంచడం, భక్తి మార్గాలు చేయడం వలన వాళ్ళంతా కూడా వాళ్ళ హృదయంలో మార్పు అనేది వచ్చింది. వాళ్ళు పవిత్రీకరించబడ్డారు. తర్వాత ఆ కార్యాలలో మళ్ళీ నీతులు కాలేదన్నమాట. ఆ చెడు కార్యాలు చేయాలి, చెడు భావాల నుంచి కంప్లీట్గా బయటకు పడ్డారనమాట. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో మనం స్టాప్ చేసేద్దాం. నెక్స్ట్ రేపు ఆ, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ.